మరి రైతాంగం పట్ల, రైతుల పట్ల, మన రైతాంగం పట్ల అక్కడ ఢిల్లీలో మరి ఉక్కుపాదం పోపి నల్ల చట్టాలు తీసుకొచ్చి మనను మద్దతు ధర లేకుండా తీసుకోండి మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికే మరి రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర భాగంగా మనం ఈ భారతదేశాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమంలో భాగంగా మరి మోడీ, అమిత్ షా, బీజేపీ వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా మన బీజేపీ అభ్యర్థి ఇక్కడ అయితే ఎవరైతే సంజయ్గా ఉన్నారో, బండి సంజయ్, గత 5 ఏళ్ళకెళ్ళి ఇక్కడికి ఎప్పుడైనా మన వేణుగోకి వచ్చినా మన ఎంపీ వారు మొక్కం చూసి లాక్క మీరు ఎవరైనా ఎప్పటి వరకు ఇప్పుడు 5 ఏళ్ళే మన దగ్గరకు వచ్చి మన దగ్గర రాముని పేరు మీద అయోధ్యలో కట్టే గుడికి ఇక్కడి ఇటుకలు వసూలు చేసి, పైసలు వసూలు చేసి మన హుజరాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు 3-4 కోట్ల రూపాయలు వసూలు చేసి అయోధ్యకు తీసుకుపోయి కట్టిన తప్ప మీరు 5 ఏళ్ళలో చేసింది ఇక్కడ ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఒక ఇటుక పెళ్ళి లేదు. మన రాముడు ఇక్కడనే ఉన్న ఇల్లంతకుంట రామాలయాన్ని కానీ ఒక రూపాయి కూడా కేటాయించకుండా ఓట్లు మరి రాముడి పేరు మీద అడుగుతున్నారు. మీరు మరి ఒకసారి ఆలోచించండి. ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం మనం, ఇందిరాగాంధీ గరీబ్ ఉంటాం కాంగ్రెస్ ప్రభుత్వంలో, మరి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మరి ఇప్పుడు మన గరీబ్ వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం. ఈ వేణువంకలో మరి గత 10 ఏళ్ళకెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసినాం, టీఆర్ఎస్ నాయకులకు ఓటేసినాం. మరి ఎప్పుడైనా మనకు ఒక డబుల్ బెడ్రూమ్ వల్ల ఇక్కడ కట్టినామా? వేణువంకల గరీబ్ వాళ్ళకి ఇల్లు వచ్చినాయి ఇక్కడ ఎవరికి రాలే కదా. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం 5 లక్షల రూపాయలు గృహలక్ష్మి పేరు మీద మరి ఇక్కడ మీకు ఇంత జాగుంటే కట్టించే కార్యక్రమం పెట్టింది కాబట్టి మరి తప్పకుండా కట్టించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మరి మన అభ్యర్థిని గెలిపిస్తే ఇంకా చాలా ఢిల్లీ నుంచి తీసుకొచ్చే పరిస్థితి కూడా మనకు ఎక్కువ లబ్ధి పొందుతాం మండలంలో. మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ బోయినవేల్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. గత 2014 నుంచి 18 వరకు ఎంపీగా ఉన్నారు. ఆ ఎంపీగా ఉన్నా కూడా ఇక్కడికి ఏ ఒక్కనాడు కూడా అప్పుడున్న శాసనసభ్యుడు కానీ, అప్పుడున్న మంత్రి కానీ, ఎంపీ కానీ మన ముఖం కూడా చూపెట్టకుండా ఇక్కడ ఒక కార్యక్రమం కానీ, ఒక రూపాయి పని కానీ ఆ వినోద్ కుమార్ చేయలేదు. ఆ వినోద్ కుమార్ కుటుంబం దేశంలో అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ నాగంపేట గ్రామంలో 30 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం రాజకీయాల్లో వండుకుంటూ సర్పంచ్లైనా, ఎంపీటీసీ అయినా, మళ్ళీ సర్పంచ్ అయినా, సొసైటీ ప్రెసిడెంట్ అయినా, మరి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న మన తాజా మాజీ సర్పంచ్ అయినా బట్టి కందుపర్ల కృష్ణారెడ్డి గారికి ఒక్క నిమిషం మాట్లాడితే పరిచయం చేసుకుంటే పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినాం. ఓటల ప్రణవ్ గారి నాయకత్వంలో మరి మన ఎంపీ అభ్యర్థి సమక్షంలో జాయిన్ అయ్యింది కాబట్టి కృష్ణారెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడు.